హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నైట్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కటింగ్ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. ముందుగా మనం నైట్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ వచ్చాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర మనం పైపింగ్ని వేసి కుట్టుకోవాలి. మనం పైపింగ్ని కుట్టుకోవడానికి మ్యాచింగ్ గల క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి పైపింగ్కి క్లాత్ని తీసుకునేటప్పుడు క్రాస్ పీస్ని తీసుకోవాలండి. క్రాస్ పీస్ని తీసుకొని ఇలా ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి పైపింగ్ని పెట్టి కుట్టుకోవాలంటే ఇలా ఈ విధంగా ముందుగా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోలేదు కాబట్టి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్లో నుంచే మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ వైపు ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని పెట్టుకొని మెయిన్ క్లాత్కి రౌండ్ తిరిగిన దగ్గర ఇలా ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద క్లాత్ మీదకి ఇలా ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కింద క్లాత్ మీద ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసేసుకోవాలి. ఇక్కడ మనం పైన నెక్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి పైపింగ్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా దీని మీదన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టేప్ని తీసుకొని ఇలా ఈ విధంగా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పైపింగ్ని వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పైపింగ్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా మనం 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా మనం పైపింగ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్నర్ దగ్గర ఇలా విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని పైపింగ్ కుట్టుకున్న క్లాత్ మీదన ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్కి పైన రౌండ్ అనేది కనిపిస్తుంది కదా, మెయిన్ క్లాత్ రౌండ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్కి రౌండ్ అనేది సమానంగా ఉండేలాగా పెట్టుకొని పైపింగ్ పక్క నుంచి కుట్టుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్కి చివరన ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీదన పెట్టుకొని పైపింగ్ పక్క నుంచి కుట్టుని వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి కుట్టుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్నర్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా వెనక్ సైడ్కి తిరగేసుకోవాలి. ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది వస్తుందండి. ఇలా వేసుకుంటే పైపింగ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా పైపింగ్ని కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టుని వేసేసుకున్నాం కదా, ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ని కుట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా మనం కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్కి కూడా ఇలా ఈ విధంగా మనం పైపింగ్ వేసి కుట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి కాలర్ షేప్ అనేది ఇలా ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఈ క్లాత్ని అనేదాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కాలర్ షేప్ అనేది వస్తుంది. పైన ఉన్న క్లాత్ వచ్చేసి మనం ఉక్సులు వేసుకోవాలి, కింద ఉన్న క్లాత్కి కాజాలు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి అనేదానికి పైపింగ్ని వేసి ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్నటువంటి హ్యాండ్స్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్కి కిందన పైపింగ్ని వేసుకోవాలి. పైపింగ్ వేసుకోవడానికి ఇలా ఈ విధంగా మ్యాచింగ్ గల క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీదన ఇలా ఈ విధంగా క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ పక్క నుంచి కుట్టుని వేసుకోవాలి. ముందుగా మనం హ్యాండ్స్ మీద ఇలా ఈ విధంగా పైపింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీదన ఈ చిన్న క్లాత్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని వెనక్ సైడ్కి తిరిగేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా మీద నుంచి ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా పైపింగ్ని వేసి కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా 2 హ్యాండ్స్కి కిందన మనం పైపింగ్ వేసి కుట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ని కూడా ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ని హ్యాండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫ్రంట్ లోతును కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని అలాగే మనం కుట్టుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని వీటి రెండింటిని కూడా మనం షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క లోతుని కట్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క లోతుని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలుపుకుంటూ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ నెక్ని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. దానికోసం ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం కదా, షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని సమానంగా పెట్టుకొని మధ్యలోకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకోవాలి. ఇలా టేప్ని తీసుకొని ఇక్కడ మనకి పైపింగ్ కనిపిస్తుంది కదా, ఈ పైపింగ్ దగ్గర ఒక 1/2 ఇంచు ముందుకు టేప్ని పెట్టుకొని ఇలా మధ్యలో ఫోల్డింగ్ దగ్గరికి టేప్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 7 ఇంచెస్ అనేది వస్తుంది కదా, 7 ఇంచెస్ అంటే మొత్తం మనకి కాలర్ వెడల్పు అనేది 14 ఇంచెస్ వస్తుందండి. ఇలా ఈ విధంగా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం కాలర్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ క్లాత్ పొడుగు అనేది 6.5 ఇంచెస్ ఉందండి. అలాగే వెడల్పు వచ్చేసి 16 ఇంచులు ఉంది. ఇలా ఈ విధంగా ఇక్కడ నేను కాలర్ కోసం క్లాత్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా దీన్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్తో దీని యొక్క వెడల్పుని మార్క్ చేసుకోవాలి. దీని యొక్క వెడల్పు వచ్చేసి మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా, మనం కాలర్ని కొలుచుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ యొక్క పొడుగును మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాలర్ యొక్క పొడుగు వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 4 ఇంచెస్ని కూడా తీసుకోవచ్చు. 4 ఇంచెస్ తీసుకుంటే కాలర్ అనేది కొద్దిగా పెద్దగా వచ్చి బాగుంటుందండి. ఇక్కడ నేను చిన్న కాలర్ని తీసుకున్నాను, అందుకని ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్నర్ దగ్గర ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేయాలి. ఇలా ఈ విధంగా మనం రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కాలర్ యొక్క వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఇలా ఈ విధంగా మనం 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పైకి చిన్నగా ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మధ్యలోని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక క్లాత్ మీద పైపింగ్ని వేసి కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక క్లాత్ మీద పెట్టి పైపింగ్ని కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంకొక క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి మనం కుట్టును వేసుకోవాలి.
ఇలా ఈ విధంగా మనం మధ్యలోని పైపింగ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని వెనక్ సైడ్కి ఇలా ఈ విధంగా తిరగేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కాలర్కి పైపింగ్ అనే దాన్ని ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్స్ని పెట్టుకున్న తర్వాత ఈ కాలర్ అనేది ఇక్కడ మనకి నెక్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం టాప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత మనం కాలర్ దగ్గర కట్స్ని అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర పెట్టుకున్న కట్స్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి సరిపోతుందా లేదా క్లాత్ని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఈ విధంగా మనం పెట్టి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని మధ్యలోకి పెట్టుకొని మనం నెక్ చుట్టూ ఈ కాలర్ని కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం జాయింట్ చివర ఇలా ఈ విధంగా రావాలి. ఫినిషింగ్ అనేది ఇలా వస్తే నీట్గా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మనం రెండో వైపు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కాలర్ని నెక్కి జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా షోల్డర్స్ దగ్గర కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్స్ని పెట్టుకుంటే ఇక్కడ మనకి క్లాత్ని మళ్ళీ మనం కాలర్ని తిరగేసి కుడతాం కదా, అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ కాలర్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కాలర్ని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కాలర్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ దాకా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం నైట్ డ్రెస్ మీద టాప్ని స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి.
ఇప్పుడు మనం ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకొని ముందు మనం కింద ప్యాంట్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కిందన పైన ఒక కుట్టుని వేసుకొని మధ్యలో ఒక 2 కుట్లు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ప్యాంట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ కనుక తక్కువగా ఉంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ని కిస్తా దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని సమానంగా పెట్టుకొని కిస్తాని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు వైపులా ఉన్న కిస్తాల్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాంట్కి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ప్యాంటుకు కూడా మనం సైడ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ ప్యాంటుకు వచ్చేసి ఎలాస్టిక్ని జాయిన్ చేసుకుంటున్నానండి. దానికోసం ఇలా ఈ విధంగా మనం ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఎలాస్టిక్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నడుం సైజ్ వచ్చేసి 26 ఇంచెస్ అండి. ఈ 26 ఇంచెస్కి 4 ఇంచెస్ మైనస్ చేసుకొని మనం 22 ఇంచెస్ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఎలాస్టిక్ని 22 ఇంచెస్కి తీసుకోవాలి. అంటే మనం నడుము యొక్క కొలత నుంచి 4 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 22 ఇంచెస్కి ఎలాస్టిక్ని తీసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ని జాయిన్ చేసుకోవడానికి ముందుగా మనం పైన ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పైన కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ని కుట్టుకోవడానికి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా ఎలాస్టిక్కి సరిపడా ఇలా 1.5 ఇంచ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పైన 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు మీద నుంచి మనం ఒక కుట్టుని ఇలా ఈ విధంగా చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టుకున్న తర్వాత చివర్లో ఇలా ఈ విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గ్యాప్లోని ఎలాస్టిక్కి పిన్నిస్ని పెట్టుకొని చుట్టూ కూడా ఈ ఎలాస్టిక్ని లాగాలి. ఇలా ఈ విధంగా మనం ఎలాస్టిక్ని ఫోల్డింగ్ లోపల పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎలాస్టిక్ని ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఎలాస్టిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఎలాస్టిక్ని లోపల పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి కొద్దిగా క్లాత్ అనే దాన్ని మనం గ్యాప్ ఉంచుకున్నాం కదా. ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో ఒక కుట్టుని వేసుకోవాలి. దానికోసం క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలో ఇలా పెట్టుకొని మనం క్లాత్ని లాగుకుంటూ ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ప్యాంట్కి ఎలాస్టిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ప్యాంట్ని అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇంతేనండి నైట్ డ్రెస్కి ప్యాంట్ అండ్ టాప్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.